రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్రుడయ్యాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నిరతకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నిరతకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మరొకసారి బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా కోసం వచ్చాడయ్యా. నిరతకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతబట్టి, నీ వాగ్దానములను చేతబట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? మనసారా నోరు విప్పి అందరం దేవునితో జీవితములో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితములో, నిన్నే
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి గరి ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి నీకే మహిమయ్యా, నీకే ఘనతయ్యా, నీ నామానికే ప్రభావములు కలుగునుగాక కలుగునుగాక కలుగునుగాక. అద్భుతమైన దేవా, ఆత్మస్వరూపువైన యేసయ్యా, అద్భుతాలు చేయువాడవయ్యా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడవయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ పరిశుద్ధుడు, ఈ పదాన్ని మనం ఎక్కడ ఎప్పుడు వినలేం. బైబిల్లో తప్ప మనకి ఎక్కడ కనపడదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ స్థలములో ఉండే దేవుడు. ఆమేన్. ఒక అపవిత్రతను మనం జయించాలంటే, ఇంకో మాట చెప్పనివ్వండి, దురాత్మ ఏంటంటే అపవిత్రమైనది. ఏడు చెప్పండి, దురాత్మ అనేది అపవిత్రమైనది, అంటే అపవిత్రమైన క్రియలు చేసేది అన్నమాట. ఈ అపవిత్రమైన దాన్ని మనం జయించాలి అంటే మనకేం కావాలి చెప్పండి? పరిశుద్ధత కావాలి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధతను మనము సంపాదించుకోగలిగితే, అంటే ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే పరిశుద్ధుని నుంచి పరిశుద్ధత వస్తుంది. స్తోత్రం చేద్దాం గట్టికోసారి. మన దేవుడు ఎవరు చెప్పండి? అందరు బిగ్గరగా చెప్పాలి అనండి. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. త్రియేక దేవుడైనా యెహోవాను సెరాపులు కెరూబులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. ఆయన అంటా ఉన్నాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? వేల్పులు అనగా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? ఇంకేమంటారు? రెండో మాట, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అంటే ఈ పరిశుద్ధత విషయంలో మన ప్రభు ఆడున్నాడంటే మహనీయుడు అనగా అందరికి పైన ఉండంట. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. పరిశుద్ధతలు ఆడును మన ప్రభువు అందరికీ పైనున్నవాడు. అందుకే బైబిల్ క్లియర్గా చెప్తుంది, దేవుడు పరిశుద్ధమైన స్థలంలో ఉండేవాడు. ఇంకా చాలా విషయాలు మనం ఈ రోజున ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అవునా, ఆ పరిశుద్ధ దేవుడు స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడంట. అంటే ఒక వ్యక్తి ప్రభుని పూజించాలి అంటే ఏం చేయాలని చెప్పండి? స్తుతి కీర్తనలు పాడాలి. దేవునికి మనం ఇచ్చేది అది ఒక్కటేనండి. దేవునికి ఇచ్చేది ఏంది చెప్పండి? స్తుతి కీర్తన. అంటే దేవుని గురించి పాడమే ఆయన ఘనపరచడం. కొంతమంది నాకు డౌట్ వచ్చింది, ఏదంటే ఏం చూపెట్టిందండి? చెప్పండి. సాధారణంగా అందరు చేసేటట్టుగా ఆయన సిద్ధపడి వచ్చి, నేను అన్నాను యేసు ప్రభుకి అవన్నీ ఏమొద్దు. సోదరం చెప్పండి గట్టికోసారి. యేసు ప్రభుకి ఏమొద్దండి? లోక సంబంధమైన ఏవి ఆయనకు అవసరం లేదు. ఆయనను మనసారా ఏం చేయాలి చెప్పండి? కీర్తించి పాడాలి. ఆమెను చెప్పండి గట్టికోసారి.
అందుకే మనం పాడతాం కదా, మహిమగల సింహాసనాసీనుడా దూతలల్లా పొగుడుతున్న నా యేసయ్యా. మహిమగల సింహాసన, వచ్చిన పాట కదా, మంచిగా పాడండి. ప్రేమకు పూజుడా ఆరాధ్య దైవమా, ప్రేమకు పూజుడా ఆరాధ్య దైవమా, మహిమ ఘనత కర్హుడా నా యేసయ్యా. మహిమగల సింహాసన దూతలెల్లా పొగుడుతున్నా, సుతులే సింహాసనము యేసయ్యా, మా సుతుల పైన దిగి వచ్చే యేసయ్యా. సుతులే సింహాసనము మా సుతుల పైన దిగి వచ్చే యేసయ్యా. హృదయమే నీ ఆలయమేసయ్యా, అందులో నివసించే మహారాజువు నీవయ్యా. నా హృదయమే, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏడ ఉంది గుడి, ఏడ ఉంది దేవుడు? హల్లెలూయా. మన హృదయమే ఆయనకు ఆలయం. ఆ సింహాసనాన్ని ఎలా వేయాలంటే స్తుతులతో సింహాసనం వేయాలి. అవునా? కీర్తనలను బట్టి నీవు పూజనీయుడవు. మేము ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి. మేము రాత్రి కూడా గాక అంటే అర్థం ఏంటంటే, నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ఏం చేయాలి? ఆరాధించగలగాలి. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయంలో రాస్తాడు, దేవునికి అనుకూలమును దేవుని చిత్తమైనటువంటి మీ దేహములను దేవునికి అర్పించండి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అంటే నీవు దేవుని వశం కావాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. కొంతమంది దేవుని నమ్మేమంటాం కానండి, వాళ్ళు దేవుని ముందు పెట్టుకోరు. వాళ్ళు ఎక్కువగా దేన్ని అభిమానిస్తే దాన్నే చూపెడతారు, వారి క్రియలలో కానీ వాళ్ళ గుర్తులలో కానీ. అవునా? దేవుని నమ్మేమంటారు. కొంతమందికి హీరోలు అంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? ఆడవాళ్ళకి హీరోయిన్లు ఇష్టం, మగవాళ్ళకేమో హీరోలు ఇష్టం. కొంతమందికి ఆటగాళ్ళు అంటే ఇష్టం. ఆటగాళ్ళు అంటే ఎవర్రా? దేవుణ్ణే నమ్ముతారు, దేవుడే వీళ్ళకి ముఖ్యం అంటారు. కానీ ఆటగాళ్ళు అంటే ఇష్టం, కొంతమంది పాటగాళ్ళు అంటే ఇష్టం, కొంతమందికి రాజకీయ నాయకులు అంటే ఇష్టం. ఎవరు చెప్పండి? మాట్లాడరే. వాళ్ళని దలిసినంతగా దేవుని దలవరు. నిజమండి. ఇంకొక భయంకరమైనటువంటి వ్యసనం ఏంటంటే, క్రిస్టియానిటీలో పాస్టర్ అంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? పాస్టర్ అంటే ఇష్టం, దేవుడు కాదు. నువ్వు ఎవరిని ఇష్టపడినా ఇబ్బంది ఏమి లేదు, కానీ దేవుణ్ణి మొదటి స్థానం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్దామా? మొదటి స్థానం ఎవరిది చెప్పండి? దేవునిది ఇవ్వు. దేవునికి మొదటి స్థానం ఇవ్వు. నీ జీవితంలో, నీ వ్యక్తిగత విషయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి, నాకు చర్చికి రావాలని ఉంది. ఏముందంట? చర్చికి రావాలని ఉంది, కానీ ఒక పర్మిషన్ నీ దగ్గర తీసుకుందామని వచ్చిన అన్నాడు. ఏడు తమ్ముడు అన్న అంటే, అన్న చర్చికి వచ్చి చర్చికి రానప్పుడు మందు తాగుతా అన్నాడు. ఏందంట? నిజమండి, ఈరోజు జరిగింది ఆ సంఘటన. చర్చికి రావాలని ఉంది, మందిరానికి వస్తా, కానీ వచ్చిన తర్వాత ఏం తాగుతా? మందు తాగుతా. అంటే నేనన్న, తమ్ముడా తాగమని బైబుల్ చెప్తలేదు. స్తోత్రం చెప్పి గట్టికోసారి. ఆ దేవుడు మందు పోసి తాగే దేవుడు కాడు. ఏడుంది ఆ మాట చెప్తారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. బైబిల్ కిదరే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి.
అంటే దీని అర్థం ఏంటంటే మద్యం జోలికి పోవద్దు అంటుండు. ఎందుకని? నీ దేహం ఏమైంది ఇప్పుడు? దేవుని ఆలయమైంది, అంటే పరిశుద్ధాత్మకు నివాసమైంది. ఇప్పుడు దేవుడు నీ లోపట ఉండాలంటే నీ లోపలికి ఏం రావద్దు చెప్పండి? మత్తు రావద్దు లోపలికి. తర్వాత ఇంకో ప్రశ్న కూడా అడిగింది నన్ను, అన్నా మరి చర్చి బోతోలు తాగుతుర్రు కదా? మీరు చూసారా ఎవరినన్నా మందిరాన్ని పోతూ కూడా తాగిన వాళ్ళని చూసారా? చూసినామని చేతులు ఎత్తండి. ఓకే, రైట్. అంటే ఉన్నారు మహానుభావులు, ఎందరో మహానుభావులు, వారందరికీ వందనములు. అడిగాడు తర్వాత, అన్న మరి చచ్చిపోతూ తాగుతున్నారు అంటే నేను అన్నాను, ఆ తాగే వాళ్ళు సావడానికి తాగుతుర్రు అని చెప్పిన. దేనికండి తాగేది? చెప్పండి. సావడానికి తాగుతుర్రండి. బతకగోరిన వాడు ఎవడు మందు జోలికి పోడు. ఓ తమ్ముడు నాకు తెలుసండి, తాగి మొత్తం లోపట ఉన్న అవయవాలన్నీ పాడైపోయినాయి. చివరి దశకు వచ్చేసాడు. రేపో మాపో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దాని ద్వారా బాగుపడ్డా చెడిపోయాడండి? చెప్పండి నోరు తెరిచి. అందుకని చెడిపోయే వాటిని మన లోపలికి రానివ్వద్దు. స్తోత్రం చెప్తాము గట్టికోసారి. ఎందుకంటే నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు అనండి గట్టికోసారి. రైట్. లేవి కాండం 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. లేవి కాండం 21వ అధ్యాయం 8వ వచనం త్వరగా. అతడు ఆహారమును అర్పించువాడు గనక నీవు అతన్ని పరిశుద్ధపరచవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. పూర్వము ఒక భక్తుడు దేవుని దగ్గరికి రాకమునుపు, దేవుని సన్నిధికి రాకమునుపు యాజకుడు ఆ వ్యక్తిని ఏం చేయాలంటే పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి నిలబెట్టాలి. ఈ రోజున దేవుడు సంఘానికి ఎందుకయ్యా సేవకునిచ్చాడంటే మిమ్మల్ని పరిశుద్ధపరచవలసినటువంటి క్రమము సేవకుడు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఎందుకు మీరు పరిశుద్ధపరచబడాలి అంటే పరిశుద్ధపరచినటువంటి మీరు చేయబడుతున్న ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడు. ఆమెను చెప్పండి గట్టికోసారి. బైబిల్ చరిత్రలో ఒక గుడ్డివాడు అందరి కళ్ళు తెరిపించిండండి. యోహాను సువార్తలో అంటాడు, ఆయన పాపుల మనవి ఆలకించడు. ఏంది? అన్నం తింటలేరా మీరు? మొన్న ఒకడు అన్నాడు, పాస్టర్ గారండి జనాలు గడ్డి తినే రోజులు వస్తాయండి అన్నాడు. ఏం తినే రోజులు? నిజమండి. ఇప్పుడు హైదరాబాద్లో స్పెషల్ జ్యూస్ ఏంటంటే గడ్డి జ్యూసే. గడ్డి జ్యూస్ తాగితే రోగాలు పోతాయని ఇప్పుడు గడ్డి మీద పడరు పోయి. నేను అందుకే అడిగాను, మీరు మా అన్నం తింటురా లేదా అని. తింటురా? అన్నం తినేటప్పుడు ఏం చేస్తారు? పళ్ళాన్ని శుభ్రంగా కడుగుతారా లేదండి? బొద్దింకలు వాటి మీద వాలుతాయి, ఈగలు వాలుతాయి, దోమలు వాలుతాయి. మనకు పళ్ళెం తేడా. అదే మైక్రోస్కోప్లో మీరు చూస్తే బర్రె పెంటేస్తే ఎట్టుంటుందో పల్లెల మీద అట్టుంటుందండి. అలా చూస్తే అంతంత పెద్ద కొడుతుంది. మళ్ళీ మనం మామూలుగా చూస్తే కనపడదు. నిజంగా చెప్తున్నా. పల్లెం మనం చూస్తే తేడాగానే కొడుతుంది. కానీ ఏమన్నారు ఇందాకలా? వినండి అమ్మ బాగా. ఆ మైక్రోస్కోప్లో చూస్తేనంట ఒక్కొక్క కాడ పేడదట్టల ఎత్తి అంత పెంట ఉంటుందంట. అది ఏం పెంట అంటే ఈగల పెంట. మీకు తెలిసిన ఈగల పెంట అనే ఊరు కూడా ఉంది. డ్రైవర్ సాబ్ తెలుసా మీకు? ఈగల పెంట ఉందా లేదా? నిజంగా ఉంది ఈగల పెంట. నేను పోయి వచ్చిన ఆడికి పాడదానికి. స్తోత్రం చెప్పండి. ఏం పెంట అంట అండి? మరి ఆ పేరు పెట్టినోడు ఎవడు? ఆయనకి ఏది దొరకలే, ఈగల పెంట అని పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. దాన్ని కడుగుతాంగా అండి శుభ్రంగా. దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు అంట మనలో ఏ దోషం కనపడొద్దంట. ఆమెను చెప్పు. ఎందుకని? ఆయన ఎవరు? మనమేం కావాలనుకుంటున్నాను? కడగబడే స్థలమే దేవుని మందిరం. జాగ్రత్త. కడిగేటప్పుడు సహకరించాలి. పిల్లగాని తానం చేసేట తల్లి ఏం చేస్తుందండి? ఆడేమో ఏడుస్తాడు, వద్దే సబ్బు వద్దే, షాంపూ వద్దే, నాకు తానమే వద్దే అంటాడు. ఆడు ఏమవుతాడు? మీకు కడిగారండి చిన్నపిల్లలకి తానం చేయించారా? తానం చేయించేటప్పుడు ఏడుస్తారా ఏడవరా? ఎందుకు ఏడుస్తారు? తానము వద్దని. అవునా? వాక్యం ఏంటిదో తెలుసా అండి? సబ్బు లాంటిది. ఆమెను చెప్పండి గట్టికోసారి. కానీ ఈరోజు క్రైస్తవులు ఎట్ట తయారైపోయారో తెలుసునండి?
ఎవరైనా పెద్ద పాస్టర్లు వస్తేనే వస్తాం, స్పెషల్ ప్రార్థన ఉంటేనే వస్తాం. అంటే స్పెషల్ అయిపోయారు వాళ్ళిగా. ఏమైపోయారు చెప్పండి? స్పెషల్ అయిపోయారు. సోదరం చెప్పుకెట్టుకోసారి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. అనుదినం మనం కడగబడాలి. ఆమెను చెప్పండి కెట్టుకోసారి. పళ్ళాన్ని రోజుకి ఎన్నిసార్లు కడుతాం? 3 సార్లు కడుతాం. అలాగనే మన జీవితాలను కూడా వారం వారం శుద్ధి చేయబడాలి. ఆమెను చెప్పి కెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి. అవునా? పరిశుద్ధపరచాలని దేవుడు అక్కడ యాజకునికి ఆ పని అప్పచెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిస్తే, కీర్తన గ్రంథము 99వ అధ్యాయం 5వ వచనంలో, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, మన దేవుడైన యెహోవాని గణపరచండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. దేవునికి మహిమ కలుగుగాక. నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా, నా యేసు నాకు ప్రాణమా, నా యేసు నాకు జీవమా. నీ పాద సన్నిధి నా యేసు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. చూడండి, మనం వచ్చేది మందిరానికి. మందిరం అంటే మందిరంలో ఎవరు ఉంటారు? మందిరంలో ఎవరు ఉంటారు? నిద్రపోతురా? యేసయ్య ఉన్నాడని రావాలి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఆయన పాద సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన పాద సన్నిధి దగ్గర నీకు చోటు దొరకాలని. అవునా? ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత గౌరవిస్తావు కదా. మీరు ప్రేమించేవారు కొంతమంది ఉన్నారు కదండి, గొప్పోళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళ దగ్గరికి ఎట్టపోతారు మీరు? దబ్బడ పోరు, ముందల పోరు, పోతరా పోరా? ఆయన కనపడాలని పోతరా పోరా? మరి దేవుని పాదపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నువ్వు ఎట్లా రావాలంటే ఆసక్తితో రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనను చూడాలని రావాలి. అవునా? ఆడోళ్ళు అమ్మగారింటికి ఎట్లా పోతారమ్మా? మాట్లాడరే. అమ్మగారింటికి ఆమేన్. ఆసక్తితో రావాలి. హల్లెలూయా. ఆయన పాదపీఠం ఎదుటికి వచ్చి మనం ఏం చేయాలంట? సాగిలపడడం అంటే ఏదో భక్తిని ప్రదర్శించడం కాదండి. ఆయన్ని గౌరవించడమే, సమయానికి రావడమే సాగిలపడడం. దేవునికి స్తోత్రం. ఈ మధ్య మనోళ్ళు ఒక కాడ ఏం చేస్తారు తెలుసా అండి? మొకాళ్ళ మీద పోతుర్రు. ఏ కాళ్ళ మీద అండి? స్థలంలో మనం సాగిలపడదాము రండి అంటాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 25వ వచనం చదువుదాం దేవుని బిడ్డలారా. నన్ను ఎవరితో పోల్చెదరు, నాకు ఎవరు సమానమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. వచ్చిన పాటనే కాదండి ఇది. అవునా? ఆయన ఏడ నివసిస్తాడంట? మాట్లాడరేంది? విరిగి నలిగిన హృదయము గల వారి దగ్గర. ఎవడైతే దీన మనస్సు కలిగి ఉంటాడో, ఎవడైతే తగ్గింపు కలిగి ఉంటాడో, ఎవడైతే దేవునికి విధేయత చూపెడతాడో అంత పరిశుద్ధుడైనప్పటికీ ఆయన వారి దగ్గర నివాసం చేస్తాడంట. ఇప్పుడు దేవుడు మనతో ఉండాలంటే మనకి ఏం కలిగి ఉండాలి చెప్పండి? చెప్పండి. వినయం అంటే ఏందో చెప్పనా? చెప్పిన మాట వినడమే వినయం. స్తోత్రం చెప్పుకెట్టుకోసారి. చెప్పిన మాట మనం వినకుండా ఎన్ని యాక్షన్లు చేసినా, ఎన్ని ఏషాలు వేసినా, ఎంత ప్రగల్భాలుగా చూపెట్టుకున్నా సరే దేవుడు మనతో ఉండడు. దేవుని బిడ్డలారా, హల్ల చేద్దామ గట్టుకోసారి. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎప్పుడైతే నేను సమీపిస్తాడో నీవు కూడా పరిశుద్ధపరచబడతావు. ఆమేన్. నిన్ను వెంటాడుతున్న అపవిత్రమైన ఆత్మలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం నువ్వు గమనిస్తావు. స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి చేద్దామా. ఆ వెలుతురు నా మీద పడ్డప్పుడే కదా నా ముఖం మెలిసింది. ఆ వెలుతురు బంద్ చేస్తే నా ముఖం చీకటి అవుతుంది. అటని ఆ పరిశుద్ధుడైన దేవుడు మన మీద ప్రకాశించినప్పుడు మనం కూడా పరిశుద్ధపరచబడతాం. ఆమెను చెప్పి గట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి చెప్దామా. మనం పరిశుద్ధపరచబడాలని దేవుడు ఆక్షిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పవిత్రుడైన
వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అపవిత్రంగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా ఏముండాలంట? పరిశుద్ధంగానే ఉండాలి. దేవుడు అంటుండ, అరే బాబు ఉండని, అట్టుండని, అపవిత్రంగా ఉండని అట్టనే ఉండని. కానీ పరిశుద్ధుడైన వాడిని పరిశుద్ధంగా ఉండని. కానీ లోకం ఏం చేస్తుంది తెలుసా అండి? అందరిని కలుపుతుంది. ఏం చేస్తుంది లోకం చెప్పండి? అందరినీ. అరే క్రైస్తవులు అందరూ షడ్డోలు కాదు, పాస్టర్లు అందరూ షడ్డోలు కాదు. పాస్టర్లలో షడ్డోళ్ళురు, క్రైస్తవులలో షడ్డోళ్ళురు, కానీ అందరూ ఒకటి కాదు. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. నువ్వు నేను ఆ లోకానికి చెప్పాలి ఏమని? అందరిలో నేను ఒకని కాదు. స్తోత్రం చెప్పు గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి చెప్పు, అందరి వల్ల నేను కాదు. ఇలా లోకం ఏలుపెట్టి చూపెడుతుంది కదా క్రిస్టియానిటీని, క్రైస్తవుని, పాస్టర్ని ఏలుపెట్టి చూపెడుతుంది కదా. ఆ చూపెట్టేదానికి మీరు చెప్పాలి, అందరిలో నేను కాదు. ఆమేన్. ఆ దేవుడు అంటుండు, అందరిలో నేను కాదు, నేను పరిశుద్ధుడైన దేవుడను. అవునా? నువ్వు కూడా ఏం చెప్పాలి లోకానికి? అందరిలో నేను కాదు అని జీవించి చూపెట్టాలి. ఆమెను చెప్తావా గట్టికోసారి? అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో 3 సార్లు రాయబడ్డది పరిశుద్ధుడు 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 అని. మన తండ్రి అయిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తుల వారు కూడా పరిశుద్ధంగా జీవించండు. 3వది ఏంటంటే ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆయన పేరేం పేరండి? ఏ ఆత్ముడు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధతను కోరుకున్నవాడు, పరిశుద్ధపరిచేవాడు, పరిశుద్ధంగా జీవించమని సూచించేవాడు. ఆమెను చెప్తాం గట్టికోసారి. పరిశుద్ధాత్ముడా తండ్రి పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్ముడా తండ్రి పంపిన వాడవు నీవేగా. సత్యస్వరూపి సత్యస్వరూపి సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. హల్లెలూయా. అవునా? నీతో ఆయనతో నీవు ఉండడానికి ఆయన పంపబడ్డాడు. ప్రభా నేను ఉండలేకపోతున్నానంటే ఆయన సహాయాన్ని కోరితే ఆయన ఉండేటట్టుగా సహాయం చేస్తాడు. ఆమెను చెప్తాము గట్టికోసారి. కీర్తన గ్రంథము 93వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 93వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. నీ శాసనాలు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటికి పరిశుద్ధత. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీకు అనుకూలము. చూసండి, ఒక్కసారి ఆయన శాసనం పెట్టినట్టు అది ఎన్నడూ మారదండి. వాక్యాన్ని ఎవడన్నా మారుస్తాడా? మాట్లాడరే? ఎవరన్నా మారుస్తారా? ఎవడు మారుస్తలేడు. అలాగని దేవుడు కూడా ఎన్నడూ మారడు. ఆమేన్. ఎన్నటెన్నటికి ఏంటిదంటే అనుకూలము, పరిశుద్ధతయే నీకు అనుకూలము. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. 2 చేతులు పైకెత్తి. అవునా? ఇంకో మాట చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలని దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీ అవయవాలన్నీ పాడు చేసుకోరు. సాధారణమైన భాషలో ఏంటంటే అవయవాలు, డాక్టర్ కాడికి పోతే అవయవాలన్నీ పాడైనవి అంటాడు. ఏమైనా అంట? అవయవాలన్నీ పాడైన బతకడం అంటాడు. పాడైనప్పుడే బతకడం చెప్తాడు అనమాట. ఇక్కడ ఈ సైన్స్ ప్రకారం లేకపోతే ఈ యొక్క మనం ఈ కోణంలో ఆలోచిస్తే అవయవాలు 5. నిజమే. అదొకటి ఏమన్నారు? ఇప్పుడే చెప్పారు కళ్ళు కదా. బైబిల్ ఏం చెప్తారు? నీ కన్ను పాడైతే నీ దేహం అంతా పాడవును అన్నాడు. అవునా కాదా? అంటే మనం దేని జాగ్రత్త పరుచుకోవాలి అంటే దీని అర్థం ఏంది? చూడకూడని వాటిని చూడవద్దు. ఇప్పుడు మీరు చెప్పండి,
చూడకూడని వాటిని చూస్తుర్రా, చూడకుండా జాగ్రత్త పడుతుర్రా? చూస్తురు కదా. అంటే మీ కన్ను పాడు చేసుకుంటారు కదా. మీ కన్ను పాడవుతుందంటే ఏం పాడవుతున్నట్టు? నీ దేహానికి దీపము కన్నే అన్నాడు. ఏమండి? ఇంటికి దీపము. అబ్బా, దేవుని బిడ్డలారా, కన్ను పాడైతే దేహం పాడవుతుంది అన్నాడు. కన్ను కూడా ఒక అవయవం. రెండోది ఏంటిది? చెవులు. అవునా? కొంతమందికి దురద చెవులు ఉంటాయండి. ఏం చెవులమ్మా? మాట్లాడరే. దురద చెవులు అంటే ఏంటి అంటే చెడ్డ వాటిని వినడానికే ఇష్టపడతారు. అరే ఇక్కడ చెడ్డ మాటలు వస్తున్నాయి కదా, ఇంటి నా మనసు చెడిపోద్దేమని దూరం పోరు. ఇంకా వినపడకపోతే ఏమో అంటివి, మరి మళ్ళొకసారి రిపీట్ కావాలి ఆ మాట. విన్నరా? చెవులు పాడవుతున్నాయి. మూడోది ముఖ్యనా? ముక్కు షడదాన్ని పిలుచుకుంటే ఏమవుతుంది కదా. కరోనా ఎల్లొచ్చింది చెప్పండి. ఎల్లకొచ్చింది, వాసనలే పడ్డది కదా. అది సోదరం చెప్పుకెట్టుకోసారి. అవునా? తుమ్మిన దగ్గిన గాలి ద్వారా కరోనా ఎంటర్ అయిపోయింది. ఆ మూడోది ఏంటిది? ముఖ్య కదా. నాలుగోది ఏంటిది? నాలిక. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? చిన్నవి కానీ ఇది సిక్కులు పెట్టేది, ఇది కొంపలు కూల్చేది, ఇది పాప ప్రపంచం అన్నాడు. ఏడుదన్నాడు? నాలిక. మాట్లాడరే. ఇది పాప జీవం మరణము నాలిక వశం అన్నాడు. సోదరం చెప్పండి గట్టికోసారి. ఇక ఐదోది ఏంటిది? బైబిల్ అదే చెప్తుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం వీటన్నిటిని కాపాడుకుంటేనే పరిశుద్ధత కలిగి ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పిల్లరా త్వరగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తొందరగా. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు. మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఆయన అంట దిగి వచ్చినప్పుడు అంట, ఆయన ఎట్లా దిగి వస్తాడు? పరిశుద్ధతతో దిగి వస్తాడు ఆయన కదా. ఆయన దిగి వచ్చినప్పుడు ఏం చూస్తాడో తెలుసునా? మన హృదయాలు చూస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టికోసారి. ఏం చూస్తాడంటే దేవుడు దిగి వచ్చినప్పుడు మన హృదయాలు చూస్తాడంట. మన హృదయాలు ఎట్టున్నాయో చూస్తాడంట. కోపంలతో నిండుందా, కామంతో నిండుందా, అపవిత్రతతో నిండుందా? అవునా? ఆయన చూసినప్పుడంట మన హృదయాలు ఎట్ట కనపడాలంటే ఆయనకు పరిశుద్ధంగా కనపడాలంట. సోదరం చెప్పండి గట్టికోసారి. హల్లెలూయా. ఏమంటే మనం పై రూపాన్ని చూస్తాం కానీ దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? హృదయ అంతరంగాన్ని చూస్తాడు. అవునా? ఆ పరిశుద్ధత కలిగి ఉండాలంట. మనం ఎట్లా బతకాలంటే ఎప్పుడు దేవుడు నన్ను చూస్తుండు అన్నట్టుగా బతకాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడయ్యా లెక్క తీర్పు రోజు నిన్ను లెక్క. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవ్వరు ఏమి చేస్తారని విర్రవీగుతున్నావా? మరి చెడ్డ పనులనే చేస్తున్నావా? విర్రవీగుతున్నావా? మరి చెడ్డ పనులనే చేస్తున్నావా? చూస్తున్నాడయ్యా యేసు, చూస్తున్నాడయ్యా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా. హల్లెలూయా. అవునా? ఆయన చూసే దేవుడా కాదా? మాట్లాడరు. చూసే దేవుడా కాదా? ఆయన ఎప్పుడు చూస్తున్నాడన్నట్టుగానే మనం బతకాలి. ఆమె ఆయన కన్ను మూసుకున్నాడేమో. నువ్వు కన్ను మూసుకుంటే ఆయన కన్ను మూసుకుంటాడా? చిన్నప్పుడు పిల్లలు దొంగ ఆట ఆడుకునేది. ఏమని? కళ్ళు మూసుకోరని చెప్పేది. కళ్ళు మూసుకొని పోయి ఆడానో దాచుకునేది. ఈ దాచుకొని అనేది ఇక పట్టుకున్నోడు ఫస్ట్ దొంగ. అవునా? ఫస్ట్ కళ్ళు మూసుకోండు కదా వీడు. అప్పుడు పిల్లలందరూ ఏమయ్యారు? ఆడోడు దాచుకోరు.
ఆ రెడీనా అంటాడు ఈడు. ఏమంటాడండి? ఆ రెడీనా అన్నప్పుడు, ఆ రెడీ అన్నప్పుడు తెరసాలి ఈడు కన్ను. అర్థమైందా మీకు? ఆడి ఆటలు ఇప్పుడు కూడా ఆడతారు పిల్లలు. ఆ రెడీ అనగానే అప్పుడు తెరుస్తాడు వీడు. అప్పుడు వచ్చి పట్టుకుంటా ఆయనకు పోతా దోలాడతాడు అన్నమాట. ఎందుకంటే సూర్యులే కదా అప్పుడు. దేవుడు ఏమైనా కళ్ళు మూసుకుంటాడా? మీరేమైనా దాచుకుంటారా? స్తోత్రం చెప్పి గట్టుకోసారి. ఏడ దాచుకుని ఆయనకి ఎట్ట కనపడతాయి? స్పష్టంగా కనపడతాయి. గోడ అవతల ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నాడో నాకు కనపడకపోవచ్చు, నేను మనిషిని కాబట్టి. ఆయనకి గోడలు అడ్డం ఉండవు. ఆమేన్. ఏం అడ్డం ఉండవు? అందుకే దావీదు అంటాడు, నేను భూగర్భములో ఉండినను నువ్వు నన్ను చూసేదావు, నేను సముద్రం అడుగు భాగంలో ఉన్నాను నన్ను నువ్వు, నేను ఆకాశంకెక్కిపోయినను నీవు నన్ను, నీ కనులకు మరుగైంది ఏమీ లేదు. అదే అండి దేవుడు అంటే. ఆమెను చెప్తారా గట్టికోసారి? 2 చేతులు పైకెత్తి చెప్దామా? సోదరం చెప్దామా? పాస్టర్ నీ అమ్మటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఉంటాడు. ఆమెను చెప్పండి గట్టికోసారి. పక్కలో శేఖాన్ని చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12:14 ఏం రాస్తాడంటే, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. ఆమేన్. దేవుని చూడాలంటే ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత ఉండాలి. ఒకవేళ మనకు పరిశుద్ధత లేకపోయినా ఆయన ఒకసారి కనపడవచ్చు. ఎందుకంటే ఆయన ఉన్నాడని నిరూపించుకుంటానికి కనపడవచ్చు, కానీ ఎప్పుడు కనపడడు. నీకు ఎప్పుడు కనపడాలంటే నువ్వెప్పుడు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆమెను చెప్పుకెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి. కొంతమంది చెప్తా ఉంటారండి, కొంతమంది చెప్తా ఉంటారు చేసే పనులన్నీ శర్వాక పనులు, నాకు దేవుడు కనపడని చెప్తారు. అదంతా అబద్ధం. మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. చాలండి. దేవునికి స్తోత్రం. శరీరానికి ఆత్మకును ఉన్న అపవిత్రతను కడుక్కోవాలంట. శరీరానికి చెప్పండి, ఆత్మకున్న అపవిత్రతను కడుక్కోవడానికి మనం మందిరానికి వస్తున్నాం. ఎందుకంటే ఈ రెండిటికి పరిశుద్ధత అవసరం. సోదరం చెప్పండి గట్టికోసారి. అవునా? ఈ రెండిటికి ఏం అవసరం? పరిశుద్ధత అవసరం. తానం చేస్తున్నాం కదా, మురికి పడుతుందని. తానం చేయకపోతే ఏమవుతుంది? ఒళ్ళు వాసన వస్తుంది, పక్కన ఎవరు కూర్చోలేరు. ఒక చర్చిలోనంట మీ లెక్కన భక్తులు కూర్చురంట, మురికి బట్టలు వేసుకొని వచ్చిందంట ఒక ఆయన. మురికి బట్టలు, తానం చేయను, వాసన వస్తుందంట. అందరూ ముక్కు మూసుకురట, ఇట్లా ముక్కు మూసుకొని అందరూ అక్కడ దగ్గర ఉన్న పోయి దూరం పోయారట. చూడండి, ఈ ఈ ఎక్కువ అంటే ఎక్కువ ఉంటారు కదా వీళ్ళు, ఏంది పెద్ద చదువుకున్న వాళ్ళు. మీరంటే మీ పక్కన ఎవరైనా జర వాసన కొడుతుంటే సరేలే, బైబిల్లో ఉంది అసహ్యులు దేవుని రాజ్యము చేరరని ఉంది కదా, మనం అసహించుకుంటే పరలోకం పోగా సరే అని కూర్చుంటారు. ఇంకా మీరు కొంచెం బాగా ఉండదు, అందుకే మనం ఇష్టపడతాం. అదే వయసు పెరుగుతున్న ముసలోళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ దగ్గర వాసన అనేది చిన్నగా వస్తూ ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు మీ ఆత్మ మీ దేహం ఎలా ఉండాలి దేవుని దృష్టిలో అంటే చెప్పండి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమెను చెప్పండి గట్టికోసారి. మరి పాస్టర్ గారు షెంట్ వేసుకొని వస్తే సరిపోద్ది అంటారా? ఏడిది? దేవుడు ఆ వాసన గురించి చెప్తలేడు, మీ క్రియలే పరిమళ సువాసన. ఆమెను చెప్పుకెట్టుకోసారి. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన. పాడండి. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన. ఈ సందర్భము ఒక స్త్రీ తన పాపాలు ఒప్పుకొని యేసయ్య పాదాల మీద కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఆయనకు పూయాలని ఒక అత్తరుని తీసుకొని వచ్చింది. యేసు ప్రభు ఆ అత్తరు పూసినటువంటి ఆ స్త్రీ అంతకుముందుకి ఏం చేసింది తెలుసా? కన్నీళ్లతో యేసయ్య పాదాలని కడిగింది. ఆ ఇల్లంతా వాసనతో నింపబడ్డది. అందరూ ఆ వాసన చూస్తారు, కానీ మార్పు చెందిన ఆమె జీవితమన్న పరిమళ వాసన యేసయ్యకు అందింది. ఆమేన్. ఆమె తన క్రియలు ఒప్పుకొని వదిలిపెట్టేసింది. ఇప్పుడు వాక్యం మొత్తం చెప్పేది అదే కదా.
మన అవయవాలు ఏమైనాయి అంట? పాపం చేత పాడైపోయినాయి. అవునా? వాటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకని? దేవుడు ఆత్మను సృష్టించుండు, దేవుడు దేహాన్ని సృష్టించుండు. ఆమెను చెప్పి గట్టుకోసారి. మీకు ఒక మాట ఎందుకు చెప్పనా? దేహం చేసిన పాపానికి ఆత్మకు శిక్ష వెళ్తుంది. దేనికి వెళ్తుంది చెప్పండి? ఆత్మకు సావు లేదు, దేహానికి సావు ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. యేసయ్య రాకడలో ఏమవుతుందంటే దేహము ఆత్మ ఏకమవుతుంది. అప్పుడు మహిమ శరీరముగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి. ఏ దేహంగా మార్చబడుతుంది? మహిమ దేహముగా, అమరత్వమును ధరించుకుంటుందంట. నవీన స్వభావంలోకి వచ్చేస్తుందంట దేహము. అప్పుడు నల్లోడు తెల్లోడు ఉండడండి, అందరూ సమరూపంలోకి మారిపోతారు. చప్పరు కూడా ప్రభుని కనపరుచుదా. హల్లు చెప్తామా గెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి. నల్లోల నలుపు పోయే రోజు ఆ రోజు. ఆమెను చెప్పండి గెట్టుకోసారి. ఇప్పుడు చాలామంది నీవు నల్లగా ఉన్నామని బాధపడతారు. యేసయ్య ఇష్టపడి చేసుకున్నంట మిమ్మల్ని నల్లోళ్ళని. హలో, సపోర్ట్ చేయరు. ఎంత నల్లగా ఉంటే నువ్వు అంత ఇష్టం అంట యేసయ్యకి. ఆమెను చెప్పి గెట్టుకోసారి. మరి తెల్లోళ్ళు ఇష్టం లేదా అంటే వాళ్ళకి పరీక్ష ఉంది. అందము, మోసకరం, సౌందర్యము వ్యర్థం అన్నాడు. చూసారా? మనం తెల్లోళ్ళం అని ఎగిరి పడితే ఆ డైలాగ్ చదువుకో అన్నాడు. అరే, అందంలో నీకు అపాయం ఉంది, నల్లగుంటే ఏ సమస్య లేదు. సోదరం చెప్పి గెట్టుకోసారి. 2 చేతులు పైకెత్తి చెప్తామా. దేవుని బిడ్డ క్రియల చేత మనం ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచబడాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తొందరగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. స్తోత్రం చేద్దాం గట్టికోసారి. అదే చెప్తుంది వాక్యం. మీరు క్రీస్తు దగ్గరికి రాక మునుపు మీకు ఇష్టం వచ్చినట్టు బతికిర్రు, మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుర్రు, మీకు ఇష్టం వచ్చినట్టు తిన్నరు, మీకు ఇష్టం వచ్చినట్టు తాగిర్రు. అర్థమవుతుందా? కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎట్లుండాలి? పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటుండు. దేవునికి మహిమ కలుగుగాక. మరి పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎట్లా ఏర్పాటు జీవితం ఉన్నట్టు, నువ్వెట్లా దేవుని బిడ్డవు అనుకుంటున్నట్టు? ఆమేన్. సోదరం చెప్పి గట్టికోసారి. బాతు పిల్లలు కోడి పిల్లలు ఒక్కాడేస్తే కోడి గుర్తుపట్టకపోవచ్చు. మేకలు గొర్రెలు ఒక కాడ వేస్తే గుర్తుపట్టడా? ఎంతమంది గుర్తుపడతారు ఇలా మేకలు గొర్రెల్ని? 2 ఒకటే అంటారా? ఎందుకు మీరు పరిశుద్ధంగా ఉండండి దేవుడు కోరుకుంటున్నంటే చివరి వచనం 1 పేతురు పత్రిక 2:9 వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 2:9 1 పేతురు పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాస్తున్నాడు మాట ఏంటంటే పరిశుద్ధమైన జనము. ఏం రాశాడు అక్కడ? పరిశుద్ధమైన జనము అంటాడు. మరి ఎవరు ఈ పరిశుద్ధమైన జనం? హలో, అవునా? పరిశుద్ధమైన జనము, ప్రత్యేకమైన జనము, రాజులైన యాజక వంశం అంటండి. స్తోత్రమా. ఇది లేకుండా ఏది ఉన్నా దండగే. భాషలు వచ్చినా, దర్శనాలు చూసినా, ప్రవచనాలు పలికినా, అన్య భాషలు మాట్లాడినా, ఏది చేసినా ఎంత ఎదిగినా పరిశుద్ధత లేకపోతే దండగే. పరిశుద్ధమైన జనము అన్నాడు. ఏ జనం కావాలి? మనం ఏ జనం కావాలి?
కూర్చునేటప్పుడు పరిశుద్ధత, మాట్లాడేటప్పుడు పరిశుద్ధత, తినేటప్పుడు పరిశుద్ధత, ఉండే కాడ పరిశుద్ధత, పోయిన కాడ పరిశుద్ధత. జనాలు మిమ్మల్ని చూసి ఏమనాలంటే అమ్మో పరిశుద్ధులు వచ్చిర్రు అనాలి. అప్పుడే మీరు సాక్ష్యం నిలబడ్డట్టు లెక్క. అలా అన్నారని ఏం ఎగిరి పడకండి. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. అండ్రాల భక్తులు వచ్చిర్రు అంటారు అంటే భక్తి ఉంటేనే ఆ మాట వస్తుంది. అల్లం ఎల్లిపాయ కలిపి నూరితే ఎట్ట కలిసిపోతుందో అట్ట కలిసిపోతే మిమ్మల్ని ఎవ్వడు విమర్శించాడు. హలో, నా మాట మీకు అర్థమైందా? మీకు విమర్శలు వస్తున్నాయి అంటేనే మీరు యేసయ్య పోలికలోకి మారుతుర్రని అర్థం. నీకు విమర్శ లేదు, నీకు ఎవరితో గోల లేదు, కలిగం బులిగం అంట కదా, నేను అప్పుడు పొలగం అయ్యారు అనుకోండి, మీకు ఏ సమస్యలు ఉండవు. హలో, ప్రత్యేకంగా ఉన్నోనికే సమస్య. స్తోత్రం చెప్పండి గట్టికోసారి. చెప్పండి, మీరు ఏ జనాంగం కావాలి? పరిశుద్ధ జనాంగం కావాలి. లేచి నిలబడదామా? హల్లెలూయా, దేవునికి మహిమ.